రైతు బజార్లు ఏర్పాటు చేసిన రైతు బిడ్డ, ప్రభుత్వ భూములను కాపాడిన సైనికుడు. అద్దెలు బారెడు అసంపూర్ణ జీవితం, పై స్థాయిని అందుకోలేక ఓ మెట్టు దిగలేక మధ్యలో కూరుకుపోయిన ఈ తరగతికి మన పార్టీ అండగా నిలుస్తుంది. మధ్య తరగతి జీవులకు కూడా కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రపోయేలా, అప్పుల ఊబులో కూరుపోకుండా చూసేలాగా మన పార్టీ ప్రణాళికలు మనం ఏర్పాటు చేసుకుందాం. గుండు సూదు నుంచి భారీ యంత్రాల వరకు కష్టం కార్మికులది, లాభం యజమానులది. గనుల్లోనూ ఓడల్లోనూ ప్రభుత్వ యంత్రాంగాల్లోనూ ప్రైవేటు రంగాల్లోనూ సంఘాలు కట్టిన అసంఘటితంగా ఉన్న కార్మికుల జీవితాలు కష్టాలు పాలే. ఆటో వాలాలు, హాకర్లు, నిర్మాణ పనులు చేసేవారు, ఇలా నిత్యం శ్రమించే శ్రామికులకు తగిన న్యాయం జరగడం లేదని నా అభిప్రాయం. అందుకే మన పార్టీ కార్మిక సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఆ రోజు మన రాష్ట్రం అంతా కరువు కాటుకం. మరి ఆ రోజు కిలో బియ్యం 14 రూపాయలు. ఈనాడు రాష్ట్రం అంతా సస్యశాపలు. మరి ఈనాడు కిలో బియ్యం 30 రూపాయలు. ఆనాడు జలాశయాలు వెలవెల. మరి ఆనాడు కరెంటు కోత లేదు. ఈనాడు జలాశయాలు కలకల. అభివృద్ధి అనగానే మనకు అమెరికా గుర్తొస్తుంది, కానీ అలాంటి అమెరికాలో సైతం ఇంత స్థాయిలో యంగ్ పాపులేషన్ లేదు. మన యువతరం అన్ని రంగాల్లో దూసుకు వెళ్ళగలదు. వ్యాపారం, వాణిజ్యం, సైన్స్, టెక్నాలజీ, అధికారం అన్ని రంగాల్లో అద్భుతం సృష్టించగలదు. దానికి మన పార్టీ సపోర్ట్గా అండగా నిలబడి. తెలుగుదేశం పాలనలో ఏనాడైనా మతకలాలు జరిగాయా? తెలుగుదేశం పాలనలో ఇప్పుడు ఆడపడుచుల మీద జరుగుతున్న అత్యాచారాలు జరిగాయా? రాఖీ కట్టిన సోదరిని ఆదరించినట్టు, తోబుట్టువుని ఆదరించినట్టు ఆడపడుచుల్ని ఆదరించింది తెలుగుదేశం. మరి ఈనాడు ప్రస్తుత ప్రభుత్వంలో హాస్టల్లో మానభంగాలు, హత్యలు చేయడాలు, ఆడపిల్లలు హత్యలు చేయడాలు, గొంతులు కోయడాలు. ఏమిటిది? అసలు ప్రభుత్వం ఉందా లేదా? మన సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా ఈ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని నా అభిప్రాయం. ప్రభుత్వ పాఠశాలలో చదివేందుకు పోటీ పడాలి. కుటుంబ పోషణ కోసం ఏ విద్యార్థి చదువు ఆపే పరిస్థితి రానివ్వకూడదు, రానివ్వం. హైదరాబాద్ లాంటి మహానగరంలో గాంధీ ఆసుపత్రిలో ఓ నిండు గర్భిణి ప్రసవించడానికి వెళితే బెడ్ ఖాళీ లేదా? బెడ్ మీద కాకుండా ఆసుపత్రి వరండాలో, పంచలో ఒక 4 మహిళలు చీరను చుట్టి పట్టుకుంటే, అలాంటి పరిస్థితిలో ఆ స్త్రీ, ఆ మహిళ ప్రసవ వేదనతో బిడ్డను ప్రసవించిందే. ఇది సభ్య సమాజం ఎంత సిగ్గుపడాల్సిన విషయం. మనం మనుషులువా మరేమన్నానా? జంతువులు కూడా ప్రశ్నించడానికి మరుగు చూసుకుంటాయి. మనకు ఆ మాత్రం కూడా అవకాశం లేదే. ఇది మహారణ్యమా, జనారణ్యమా? ఇక పల్లెల్లో అయితే మరీ ఘోరం. డాక్టర్లు ఉండరు, ఉంటే పరికరాలు ఉండవు, అన్నీ ఉంటే మందులు ఉండవు. కనీసం కుక్క కరిస్తే, పాము కరిస్తే ప్రాణాలు కాపాడే మందులు కూడా అందుబాటులో లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? ప్రతి గ్రామంలో అందుబాటులో ఓ వైద్యుడు, ఆయన దగ్గర కనీస వైద్యానికి అవసరమయ్యే మందులు. ఇవే నా స్వప్నం. కార్పొరేట్ ఆసుపత్రులు అందించే వైద్యం కనీస జిల్లా స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందించలేమా? ఇదే నా ఆలోచన. ఈ దిశగానే నా ప్రయత్నాలు, మా అందరి ప్రయత్నాలు సాగుతాయి అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్ మధ్యతరగతి మన రాష్ట్రంలో ఎక్కువగా ఉండే జాతి, నిత్యం కొట్టుమిట్టాడే ఓ ప్రత్యేక తరగతి. వీళ్ళు 2 రూపాయల బియ్యం పొందలేరు, కిలో 25 రూపాయల బియ్యం కొనలేరు. అన్నీ ఉంటాయి, చదువు, విజ్ఞానం, సంస్కారం, సామర్థ్యం, కానీ దేనికి నోచుకొని ఓ చిత్రమైన పరిస్థితి. ఒకప్పుడు 100 రూపాయలు సంచి నిండా కూరగాయలు ఇంటికి వచ్చేవి, కానీ ఇప్పుడు 500కి కూడా సంచి నిండటం లేదు. కుటుంబం అంతా వారానికి ఒకసారి బయటికి వెళ్ళాలంటే బడ్జెట్ వేసుకోవాల్సిన దుస్థితి. ప్రభుత్వ పథకాలకు నోచుకోలేరు, కార్పొరేటివ్ స్థాయికి అందుకోలేరు. ఎల్కేజీ వేలల్లోనూ, కాలేజీ లక్షల్లోనూ ఫీజులు చెల్లించాలి. సొంత ఇల్లు కళ, అద్దెలు బారెడు అసంపూర్ణ జీవితం, పై స్థాయిని అందుకోలేక ఓ మెట్టు దిగలేక మధ్యలో కూరుకుపోయిన ఈ తరగతికి మన పార్టీ అండగా నిలుస్తుంది. మధ్య తరగతి జీవులకు కూడా కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రపోయేలా,
అప్పుల ఊబులో కూరుపోకుండా చూసేలాగా మన పార్టీ ప్రణాళికలు మనం ఏర్పాటు చేసుకుందాం. గుండు సూదు నుంచి భారీ యంత్రాల వరకు కష్టం కార్మికులది, లాభం యజమానులది. గనుల్లోనూ ఓడల్లోనూ ప్రభుత్వ యంత్రాంగాల్లోనూ ప్రైవేటు రంగాల్లోనూ సంఘాలు కట్టిన అసంఘటితంగా ఉన్న కార్మికుల జీవితాలు కష్టాలు పాలే. ఆటో వాళ్ళలు, హాకర్లు, నిర్మాణ పనులు చేసేవారు, ఇలా నిత్యం శ్రమించే శ్రామికులకు తగిన న్యాయం జరగడం లేదని నా అభిప్రాయం. అందుకే మన పార్టీ కార్మిక సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. మహిళలు, అమ్మలు, వాళ్ళల్లో నా తల్లిని, వాళ్ళల్లో నా సోదరి మనుల్ని, ఆ చెల్లెల్ని చూసుకుంటున్నాను. స్త్రీలను భూమాతతో పోల్స్తాం, నిజం. మహిళలు అంత భారాన్ని మోస్తున్నారు కాబట్టి తల్లిగా, చెల్లిగా, ఇల్లాలిగా ఆమె పాత్ర చాలా గొప్పది. మానసికంగా, శారీరకంగా ఆమె శక్తి సన్నగిలిపోయేంత శ్రమిస్తుంది. ఆకాశంలో సగం అంటున్నాం, కానీ వారి కష్టాల్లో ఎంతవరకు గుర్తిస్తున్నాం? వారి కష్టాలని, వారికి ఎంతటి సమాన హక్కులు కల్పిస్తున్నాం? రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వలేలా? పంటలు నాశనం అవుతుంది, వాళ్ళకు మరి ఎరువులు అందించలేరా? బడుగు బలిగిన వర్గాలకు చేయూతనివ్వలేరా? మీరెవరు? మేమిస్తాం, ఎందుకంటే మీ రోజులు దగ్గర పడ్డాయి. వ్యవసాయం సంక్షోభంలోకి జారిపోతుంది. అన్నం పెట్టే రైతన్న ఊపిరాడని ఒత్తిడికి లోనై ఉసురు తీసుకుంటున్నాడు. ఇప్పుడు రైతుగా జీవితాన్ని గడపాలనుకుంటున్న కుర్రాళ్లకు పెళ్లిళ్ళు కూడా కాని దుస్థితి. పరపతి కోల్పోతున్న నిలకడలేని వృత్తి, గాలిలో దీపం లాంటి ఆదాయం, నిత్య కష్ట నష్టాలు సేద్యం. నిజంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయదారులను ఆదుకుంటున్నామా? రైతుల ఓట్ల కోసం ఎర చూపుతున్నామా? సబ్బు తయారు చేసిన కంపెనీకి తన సబ్బులను తామే రేటు నిర్ణయించి అమ్ముకుంటుంది, కానీ రైతు ఉత్పత్తి ఎవరో రేటు నిర్ణయిస్తారు. పెరిగిపోయిన పెట్టుబడులు, కల్తీ విత్తనాలు, ఎరువుల కోసం ఎదురు చూపులు, నడ్డి విరిగే వడ్డీలు, అదుపులేని చీడపీడల ప్రకృతి కన్నెర్ర, ఇవన్నీ తట్టుకుని నిలబడ్డ గిట్టుబాటు కాక కొండలా పెరిగిన అప్పులు, కళ్ళ ముందే కుదేలవుతున్న కుటుంబాలు. ఈ రంగాన్ని వదిలేసే ఒకనాటికి ఈ వ్యవసాయం అనే వృత్తే అంతరించిపోయే ప్రమాదం ఉంది. రైతులు, కూలీలు, కౌలుదారుల కష్టాలు నాకు తెలుసు. ఈ పార్టీ ఆనాడు వానలే లేవు, మరి ఆనాడు ఎరువుల కొరత లేదు. ఈనాడు వర్షాలే వర్షాలు, మరి రాష్ట్రం అంతా ఎరువుల కొరత. ఇప్పుడు మన తపన ఎక్కువ పెట్టిన ఆయుధం కావాలి. ఈ ప్రయత్నంలో మనల్ని వెనక్కి లాగే ప్రయత్నం కూడా చేస్తారు. మన మీద బురద చల్లి మనల్ని వెనక్కు లాగే ప్రయత్నం కూడా జరగవచ్చు. లాగనివ్వండి, లాగనివ్వండి, లాగనివ్వండి. ఎంత వెనక్కి లాగుతారో లాగనివ్వండి. బాణాన్ని ఎంత వెనక్కి లాగితే లక్ష్యం వైపు అంత వేగంగా సుగిపోతుంది. మీరంతా కలిసి ఏ ఆవేశంతో అయితే ఇక్కడికి మేము చెప్పే మాటల్ని, సందేశం వినడానికి వచ్చారో, ఇదే రెట్టింపు ఆవేశంతో మీరు రేపు మన తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించవలసి ఉంది.